స్తుతియు ఘనత మహిమ ప్రభావం మన యేసువకే చెల్లునుగా. సత్యస్వరూపి సర్వాధికారి చెల్లును నీకి స్తుతి స్తోత్రం. జయమో 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 జయమో. భూతకాలములోను నవడా భవితములోను నవడా బలము ఘనత పొందువడా భవితవ్యములోను నవడా బలము ఘనత పొందువడా. జయమో 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 జయమో. హల్లెలూయా హల్లెలూయా. పిల్లారా, ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును. దాని వశమైన వారందరూ జ్ఞానము లేని వారు. అంటే లోక జ్ఞానం ఉండొచ్చేమో కానీ సర్వశక్తిమంతుని యొక్క జ్ఞానము లేని వారే ఈ మద్యానికి అలాగే ద్రాక్షారసానికి బానిసలైపోతారు. అందుకు భయం వాళ్ళ ఆ యొక్క వారి జీవితము లేకపోతే ఎలా ఉంటుందని బైబిల్ చెప్తుందంటే అది వెక్కిరింత పాలు, లేకపోతే అల్లరి, వెక్కిరింతల పాలు లేకపోతే అల్లరి. అంటే అది అల్లరి జీవితాన్ని అలాగే వెక్కిరింతలతో కూడినటువంటి జీవితాన్ని ఈ ద్రాక్షారసము మద్యం వలన పొందుకుంటారు. అందువల్ల జ్ఞానము దానికి బానిస అయ్యే వాళ్ళందరూ కూడా, దానికి ఎడిట్ అయిపోయే వాళ్ళందరూ కూడా ఏమై ఉన్నారంటే వాళ్ళు జ్ఞానము లేని వారు అని బైబిల్ చెప్తుంది. కానీ వాళ్ళు మహాజ్ఞానులు అనుకుంటారు. తాగిన వాళ్ళ గురించి మీకు తెలిసేమో కొంతమంది. వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి? తాగి మా వల్లే ఎవరు కూడా బలం కలిగిన వారు కాదు, మా వల్లే జ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరు లేరు, మాకు తెలిసినంతగా ఎవరికి తెలీదు, మాకు ఉన్నంత బలం ఎవరికి లేదని వాళ్ళు ట్రైన్లు కట్టుగా నిలబడడం, దున్నపోతులు ఇస్తే వాటికి అడ్డుగా నిలబడడం, బస్సులు ఇస్తే అడ్డుగా నిలబడడం. అవునా? చాలా గొప్పోళ్ళు అనుకుంటారన్నమాట. వాళ్ళు తెలిసినట్టుగా ఎవరికి తెలీదు అనుకుంటారన్నమాట. చాలా కరెక్ట్గా ఉన్నాం అనుకుంటారు వాళ్ళు. మా అంత కరెక్ట్గా ఎవరు లేరు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, మరి అది బైబిల్ చదివితే కదా ఇలాంటివి తెలిసేదానికి. నామకార్థ క్రైస్తవులు ఏదో నామకాగా నమ్ముకుంటారు తప్ప నిజమైన క్రైస్తవులు కాదు అని. అందువల్ల జ్ఞానము లేనివాడు ఏమైపోతాడంటే ఆ యొక్క ద్రాక్షారసము అల్లరి పాలు చేయును, అలాగే వెక్కిరింత పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును. ఆ మద్యం దాగి అల్లరి చేసేస్తుంటాడు, అల్లరిగా మాట్లాడుతూ ఉంటాడు, వెక్కిరింత పాలు చేస్తాడ. ద్రాక్షారసం కూడా ఏం చేస్తాడు చెప్పండి? అది కూడా మద్యం. అంటే మామూలుగా మనం కాయలు తెచ్చుకొని తీసుకుంటాం ఎండు ద్రాక్ష, అది కాదు. అది ఆ ద్రాక్షను తీసి కొన్ని రోజులు నిల్వ ఉంచి కలిపి చేస్తారు ఆ ద్రాక్షలని. కాబట్టి అందుకనే ఆ యొక్క మద్యము దాగే ఇళ్లలో అల్లరి ఎక్కువగా ఉంటుంది. అల్లరి ఎక్కువ చేస్తూ ఉంటారు వాళ్ళు.
ఆ మద్యానికి బానిసైపోయి, అందువలన అలాంటి అలవాట్లు ఆయన వధువుకి ఉండవు అని బైబిల్ చెప్తుంది. ఈనాడు ఎక్కడ చూసినా కానీ మనము త్రాగుడు విపరీతంగా పెరిగిపోయి, ఎక్కడ చూసినా కానీ విచ్చలవిడిగా త్రాగడం మనం చూస్తున్నాం. బండ్ల మీద వెళ్ళి బండ్ల మీద తాగడం, ఇళ్లలో కూడా ఒకేసారి ఒక డజను అర డజను తెచ్చి ఇంట్లో పెట్టుకొని ఏమండి అలాగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగడం. కొన్నిసార్లు దానికి డబ్బులు లేవంటే వాళ్ళ భార్య కూడా ఇచ్చేస్తుంది దానికి. తన దగ్గర లేకపోతే క్రైస్తవురాలయ్యండి కూడా ఇవ్వకూడదు అలాంటి వాటికి. కానీ అలాంటి వాటికి కొన్నిసార్లు ఆ భార్య ఒకటే గొడవ చేస్తున్నాడని, ఇవ్వమని గొడవ చేస్తున్నాడని చెప్పి ఆ స్త్రీలు ఇచ్చేస్తుంటారు. అప్పుడు అతడు పాపంలో వీళ్ళు కూడా పాలు భాగస్తులైనట్టే. అలాగే కొన్నిసార్లు ఆ ఇంట్లో ఎవరు లేనప్పుడు ఆ ఇంట్లో ఉన్న వస్తువులు కూడా తీసుకుని వెళ్ళి తాకట్టు పెట్టడం, దానికోసం త్రాగడం, లేకపోతే అమ్మేయడం, ఎంతో కొంతకి ఇచ్చేయడం. మీకు అర్థమైందా? 10,000 కూడా 2,000కి ఇచ్చేయడం. ఈ విధంగా త్రాగి ఆ కుటుంబంలో చాలా అల్లరి పాలుగా, లేకపోతే అల్లరల్లరిగా ఉంటుంది అనమాట. అల్లరి చేస్తూ ఉంటాడనమాట తాగి. ఏదేదో మాట్లాడడం, ఆ డైలాగులు వేయడం, ఈ డైలాగులు వేయడం, ఏదేదో మాట్లాడడం, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకోవడం, తనకు తానేదో మాట్లాడుకుంటూ ఉండడం, వాళ్ళని తిడతా ఉండడం, వీళ్ళు తిడతా ఉండడం. ఎవరు మనుషులే ఉండరు. కొంతమంది రోడ్డు మీద కూడా తిట్టుకుంటూ వెళ్ళిపోతుంటారు. కొంతమంది మనుషులే ఉండరు. వాళ్ళు ఏం చేస్తుంటారు చెప్పండి? తిట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. త్రాగి మత్తులైపోయి అదొక మత్తులో ఉంటారన్నమాట. వాళ్ళకి ఇంకేం తెలీదు. ఆ తాగిన మైకంలో ఉండి వాళ్ళకేమి ఏం మాట్లాడుతున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు, ఏమంటున్నారో తెలీదు. అంతగా తాగేస్తుంటారు. అందువల్ల వీళ్ళు ఏమై ఉన్నారు అని బైబిల్ చెప్తుందంటే, జ్ఞానము లేనివారు అని బైబిల్ చెప్తుంది. జ్ఞానము లేనివారు. అతడు అందువలన నువ్వు అనుకుంటావు ఆయన చాలా జ్ఞానవంతుడు, చాలా తెలివైనోడు, మా ఆయనంత తెలివి ఎవరికి లేదు, మా ఆయనకున్నంత జ్ఞానం ఎవరికి లేదు నువ్వు అనుకుంటావు. కానీ బైబిల్ ఏం చెప్తుంది చెప్పండి? ఇతను జ్ఞానవంతుడని అంటలేదు. అందువల్ల ఇప్పుడు ఈ లోకము, ఈ ప్రపంచం అంతా కూడా ఎక్కడ చూసినా ఏమైపోయిందంటే త్రాగుడు పెరిగిపోయింది. మద్యాన్ని ఎక్కడ పడితే అక్కడ అమ్ముతున్నారు, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. తాగడానికి మంచి నీళ్ళు దొరకలేవు, కానీ ఈ మద్యం మాత్రం ఎక్కడైనా దొరుకుతుంది. ఒకవేళ గవర్నమెంట్ వాటిని నిషేధించినా, ఎక్కడో చోట కాసుకొనైనా, లేకపోతే దగ్గరలో ఉన్న యానమైన వెళ్ళి తెచ్చుకొని ఆ విధంగా తాగుతుంది అన్నమాట. ఆ విధంగా తాగి అల్లరిగా అది తాగి నడపడం వల్ల ఎలా నడుపుతున్నారో తెలీదు. తీసుకెళ్ళి ఆ బండి తీసుకెళ్ళి దేనికో దానికి గుద్దడం, పడడం, చేతులు కాళ్ళు విరగొట్టుకోవడం, లేకపోతే దెబ్బలు తగ్గడం. అంటే వాడు వెళ్ళి దీన్ని గుద్దడం చేస్తాడనమాట తాగి. ఎదుటోడు సరిగా వస్తుంటాడు. ఇది తాగి అలా ఇలా ఉయ్యాలు పెట్టి ఊపుకుంటూ నడుపుకుంటూ వస్తూ ఉంటాడు. కాబట్టి పిల్లారా, ఎక్కడ చూసినా కానీ త్రాగుడు బాగా పెరిగిపోయింది. ప్రతి దేశంలో కూడా, అమెరికా కావచ్చు, చైనా కావచ్చు, జపాన్ కావచ్చు, ప్రతి దేశంలో కూడా అది విపరీతంగా పెరిగిపోయింది. గవర్నమెంట్ కూడా దాన్ని ఆపలేకపోయింది. ఎవరు కూడా త్రాగుడిని నిషేధించలేకపోయారు. అంతగా మనుషులు దానికి అలవాటైపోయారన్నమాట. అర్థమైందా? ప్రభుత్వాలు, ప్రపంచంలో ఉన్న దేశాలు ఎంతగా దాన్ని నియంత్రించాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా మనుషులు దానికి బానిసలైపోయారు. కాబట్టి పిల్లారా,
అందుకనే ఎక్కడ చూసినా త్రాగుబోతులు పెరిగిపోయారు. అందుకని అజ్ఞానులు పెరిగిపోయారు. జ్ఞానము లేని వారు పెరిగిపోయారు. యవ్వనస్తులైన పిల్లలు కూడా జ్ఞానము లేదు, ముసలి వాళ్ళు జ్ఞానము లేదు, మధ్య వయస్కులు జ్ఞానము లేదు. ఈ మధ్య స్త్రీలు కూడా తాగుతున్నారు. వాళ్ళు ఆయనకి గ్లాసులో పోషిస్తున్నారు, లేకపోతే పిల్లల చేత తెమ్మని తెప్పించుకుంటున్నారు. అలాంటివన్నీ కూడా అది క్రైస్తవుల పిల్లలు కూడా అలా చేస్తున్నారు. క్రైస్తవ భార్యలు కూడా ఆ విధంగా చేస్తున్నారు. ఆయన మీద ఉన్న ప్రేమతో ఏం చేస్తున్నారు చెప్పండి, ఇలాగ సహకరిస్తుంటారు అన్నమాట తాగడానికి. నువ్వు అలా చేస్తే వాళ్ళలో పాపంలో నువ్వు కూడా పాలిభాగస్తురాలు అయినట్టే. కాబట్టి పిల్లారా, ఈ యొక్క ప్రపంచమంతా కూడా ఎక్కడ చూసినా కానీ ఈ యొక్క అల్లరి వెక్కిరింతల పాలైపోవడానికి, కుటుంబాలు వెక్కిరింతల పాలైపోవడానికి కారణం, ఎగతాళి కావడానికి కారణం, కుటుంబాలు అల్లరి పాలైపోవడానికి కారణం తాగి తన్నుకోవడం, గుద్దుకోవడం, గొడవలు పెట్టుకోవడం, బయట వెలుపల ఈ విధమైన పరిస్థితుల వల్ల ఎక్కడ చూసినా ప్రపంచంలో తాగుబోతులు పెరిగిపోవడం వలన, త్రాగుడు ఎక్కువైపోవడం వలన, మద్యపానానికి బానిసలైపోవడం వలన, అజ్ఞానులు పెరిగిపోవడం వలన, అజ్ఞానులే ఆ విధంగా తాగుతారని బైబిల్ చెప్తుంది. కాబట్టి అజ్ఞానుల వలన ప్రతి చోట అల్లర్లే, ప్రతి చోట గొడవలే, ప్రతి దేశములో కూడా కోటీశ్వరులు కూడా, పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నోళ్ళు కూడా, గొప్ప గొప్పవారు కూడా దానికి బానిసలైపోయారు. కాబట్టి అందువల్ల ప్రపంచం ఈనాడు ఎలా ఉందంటే ఒక అల్లరి ప్రపంచం అయిపోయింది. వెక్కిరింతల పాలు అయిపోయింది మొత్తము కూడా. కాబట్టి పిల్లారా, అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే అజ్ఞానులు అంటే జ్ఞానము లేని వారు దాని వశమవుతారు అని, దాని వశంలో ఉంటారు. ఇక దాని వశంలో ఉంటారు. వాళ్ళ వశంలో వాళ్ళు ఉండరు, వాళ్ళ వశంలో వాళ్ళు ఉండరు. వాళ్ళు మద్యం యొక్క వశంలోకి వెళ్ళిపోతారు. ఆ మద్యం యొక్క వశంలో ఉండి దానిని బట్టి మాట్లాడడం, దానిని బట్టి తిడుతూ ఉండడం, దాన్ని బట్టి గొడవలు పెట్టుకుంటూ ఉండడం, దానిని బట్టి ఏమండి మాట వినకుండా ఉండడం, దానిని బట్టి వాళ్ళ ఇష్టం. ఇక ఎందుకంటే చాలా మందిని మీరు చూస్తుంటారు కాబట్టి ఎక్కువ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రపంచం అంతా ఇప్పుడు ఎలా ఉందంటే అల్లరి ప్రపంచముగా ఉందన్నమాట. కారణం ఏమిటంటే ప్రతి ఒక్కరు కూడా దాని వశమైపోయారు. ప్రతి దేశము కూడా దాని వశమైపోయింది. ప్రజలందరూ కూడా అనేక మంది, అందరంటే కొద్ది మంది ఉంటారు జ్ఞానము కలిగిన వారు. జ్ఞానము కలిగిన వారు దాని వశమవరు. జ్ఞానము కలిగిన వారు పరిశుద్ధాత్మ వశములో ఉంటారు. ఆయన నామమునిస్తారు. హల్లెలూయా. అందువల్ల జ్ఞానము లేని వారు ఆ మద్యం యొక్క వశములో ఉండి, ఆ మద్యమును బట్టి ఆ మత్తులో ఉండి ఏమండి అల్లరి పాలు జీవితాన్ని జీవిస్తుంటారు. అందుకనే ప్రపంచం అంతా కూడా ఒక అల్లరి వెక్కిరింతల పాలు, అల్లరి ప్రపంచంగా ఉంది. అందువల్ల పిల్లారా, ఈ యొక్క మద్యం వశంలో ఉన్నటువంటి ప్రపంచము ఒక విధంగా చెప్పండి మద్యం బాటిల్లో ఉంది. ఈ ప్రపంచం అంతా అలా ముంచబడి మునిగిపోయింది అనమాట. బాగా మద్యంలో మునిగిపోయింది ప్రపంచం అంతా. కాబట్టి అందుకనే ఎక్కడ చూసినా కానీ అల్లర్లే, ఎక్కడ చూసినా కానీ గొడవలే, ఎక్కడ చూసినా కానీ మద్యం వల్ల ప్రమాదం అని చాలామంది ఆడవాళ్ళు కూడా
ఓ ఆ యొక్క బాధపడుతూ ఉంటారనమాట. అసలు మద్యానికి బానిస అయిపోయి డబ్బులన్నీ కూడా డబ్బంతా కూడా తాగుడికే, ఇంట్లో ఏను కూడా తాగుడికే, తను సంపాదించిందంతా కూడా తాగుడికే ఖర్చు పెడుతుంటారు. లేదా తనతో పాటు ఉన్న వాళ్ళకు కూడా పోయించి లేకపోతే తాగించి ఆ విధంగా ధనాన్నంతా కూడా డబ్బంతా కూడా త్రాగుడికి దుర్వినియోగం చేస్తూ ఉంటారన్నమాట. కాబట్టి నాడు మనం చూసినట్లయితే ఆ త్రాగే వాళ్ళు ఎవరంటే జ్ఞానము లేని వారే దాని వశమైపోతారు. జ్ఞానము లేని వారే అంటే తెలివి తక్కువ వారే. ఆ తాగే వాళ్ళందరూ కూడా తెలివి తక్కువ వాళ్ళు, జ్ఞానము కలిగిన వారు కాదు వాళ్ళు. ఇంకా ఏమంటారంటే ఎవరికి అలవాటు లేవేటి సమర్థించుకుంటారన్నమాట వీళ్ళు. ఏమ్మా మీ ఆయన తాగుతున్నాడు కదా, ఎవరికి అలవాటు లేవేంటి? నేను ఎవరినైనా కొత్త వివాహం అయిన వాళ్ళని అడుగుతుంటాను అనమాట. మ్యారేజ్ అయిందని అనుకోండి, ఆయనకి అలవాటు ఉందంటే ఉందంటారు. ఏంటమ్మంటే ఇప్పుడు అది కామన్ అయిపోయింది, అందరికి అలవాటు ఉంటుంది కదా, తప్పే ఉంది అన్నారు వాళ్ళు కూడా. తప్పే ఉంది, అందరికి ఉంది కదా, మా బంధువుల్లో కూడా చాలా మందికి ఉంది కదా, మా బంధువుల్లో కూడా చాలా మందికి ఉంది కదా, తప్పే ఉంది అని అంటారు మరి చాలా మంది. కాబట్టి ఇది ఇప్పుడు ఈనాడు అది పాపం కింద ఏం అనిపించట్లేదు మనుషులకి. కాబట్టి జ్ఞానము లేని వారు ఎక్కువగా ఈ కాలంలో ఉన్నారు కాబట్టి దానికి వశమైపోతున్నారు అన్నమాట. జ్ఞానము లేదు, జ్ఞానాన్ని గురించి చెప్పినా కానీ వినే పరిస్థితిలో లేరు. అందువలనే మనుషులు ఎక్కడ చూసినా కానీ జ్ఞానము లేకుండా దాని యొక్క వశమైపోతున్నారు. పిల్లలు కూడా తాగుబోతుల్ని ఏమండి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళు కూడా తాగుతున్నారు. కాబట్టి మనం ఎక్కడ చూసినా త్రాగుడు త్రాగుడు త్రాగుడు, పిల్లలు కూడా త్రాగుడు, అల్లరి జీతం అయిపోతాయి, తాగుబోతాయి. పిల్లలు కూడా ఏమైపోతున్నారు చెప్పండి? కాలేజీలకు వెళ్ళి సహవాసాలు చేసి పార్టీలు చేసుకోవడం, ఫంక్షన్లు చేసుకోవడం, ప్రతి చిన్నదానికి కూడా పార్టీ చేసుకోవడం, ప్రతి చిన్నదానికి కూడా ఫంక్షన్ పెట్టుకోవడం. ఏమండి ఇంతకుముందు ఏదో ఇంపార్టెంట్ వాటికి, ముఖ్యమైన వాటికి ఏమండి ఏ పెళ్ళిళ్ళు అటువంటి. కానీ ఇప్పుడైతే ప్రతి చిన్న పరీక్షలు పాస్ అయిపోతే పార్టీ పెట్టుకోవడం, తాగేయడం. మీకు అర్థమైందా? పుట్టినరోజులైతే ఇంతకుముందు ప్రార్థన చేయించుకున్నారు, ఇప్పుడు అలా కాదు. ఏం చేశారు చెప్పండి? ఫంక్షన్ పెట్టుకొని తాగేయడం. కాబట్టి ఎక్కడ చూసినా కూడా ఏ విందులో కూడా ఇది లేకుండా లేదు. ప్రతి విందులు లేకపోతే ఫంక్షన్లు దేనికి చేసుకుంటున్నారంటే అసలు దీనికోసమే చేసుకుంటున్నారు. దీని యొక్క మద్యము కోసమే పార్టీలు చేసుకుంటున్నారు, మద్యము కోసమే ఫంక్షన్లు చేసుకుంటున్నారు. కాబట్టి బైబిల్ ఏం చెప్తుందనంటే అది జ్ఞానము లేని వారు దాని వశమవుతారు, అది అల్లరిపాలు చేస్తుంది జీవితాన్ని. అందువలన అలాంటిది ఆయన అంగీకరించడు. నిజమైన వధువు అలాంటి దాని వశములో ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నాడు ప్రపంచమంతా కూడా ఈ మద్యము వశములో ఉంటే, అంటే జ్ఞానము లేని వారందరూ కూడా, ప్రతి దేశము కూడా, ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ఎవరు తాగకూడదు కదా, తప్పు అనేటి ఎవరు దాటలేదేటి అంటారు. ఎవరు దాటలేదేటి? ఆయనకుంటే తప్పేంటి? ఆయన వెనకేసుకొస్తున్నారు, ఆయన్ని సమర్థిస్తున్నారు. మీకు అర్థమైందా? ఏమండి ఏం చేస్తున్నారు చెప్పండి? ఇప్పుడు సమర్థిస్తున్నారు, తప్పేముంది? కాబట్టి ప్రపంచం అంతా కూడా మద్యం యొక్క వశంలో ఉంది. ప్రతి దేశము చీకటి పడితే చాలు, పగలు తాగేవాళ్ళు తాగుతున్నారు, కాదంటలేదు. చీకటి ఎప్పుడు పడుతుందా, చీకటి ఎప్పుడు పడుతుందా,
చీకటి ఎప్పుడు పడుతుందా తాగుదాం, ఎప్పుడు పడుతుందా తాగుదాం అని. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా పిల్లారా ప్రపంచంలో దానికి బానిసలైపోతున్నారు. మా చిన్నతనంలో ఊర్లో ఎవరో ఒకరో ఇద్దరు ఉండేవారు. ఇప్పుడు తాగుడు అలవాటు లేని వాళ్ళు ఒకరో ఇద్దరు మొత్తం తాగుతున్నారు. ఆడవాళ్ళు కూడా తాగుతున్నారు, ఆడవాళ్ళు కూడా పార్టీలు చేసుకుంటున్నారు. కాబట్టి ఎక్కడ చూసినా మద్యం రోడ్డు మీద వెళతా ఉంటే ఎక్కడ చూసినా వాళ్ళు కనబడుతున్నారు, ఎక్కడ చూసినా. కాబట్టి ప్రపంచం మొత్తము కూడా అంటే జ్ఞానము లేని ప్రపంచము, అజ్ఞానముతో ఉన్నటువంటి ప్రపంచము మద్యం యొక్క వశంలో ఉంది. ఎక్కడ ఉంది చెప్పండి? మద్యం యొక్క వశంలో ఉంది. అందువలనే సర్వశక్తిమంతుడు ఈ జ్ఞానము లేనటువంటి లోకాన్నంతటిని కూడా ఆయన నాశనము చేసి, ఎందుకంటే అపిత్రమైపోయింది, చెడిపోయింది. ఎక్కడ చూసినా బాటిల్లే, ఎక్కడ చూసినా సీసాలే, పార్కుల దగ్గర, బీచ్ల దగ్గర, ఏ ఇళ్లలో చూసినా, ఏ ఇంటి ముందు చూసినా, ఆ కాలవల్లో, ఆ వీధుల్లో ఎక్కడ చూసినా కూడా ఆ దుర్వాసనతో కూడినటువంటి, కంపుతో కూడినటువంటి, భరించలేని ఆ కంపుతో కూడినటువంటి ఆ బాటిల్స్ ఎక్కడ చూసినా అది భూమి అంతా కూడా మనుషులందరూ కూడా అజ్ఞానం వలన మొత్తాన్ని కూడా పాడు చేస్తున్నారు. సమస్తము కూడా పాడైపోయింది. అజ్ఞానం వలన వాళ్ళ జీవితాలు పాడైపోయి అల్లరి జీవితాలను జీవిస్తూ ఏమండి ఈ విధంగా బ్రతుకుతున్నటువంటి దినాల్లో మనం జీవిస్తున్నాం. అందుకే ఎక్కడ చూసినా జనులు తినుచు త్రాగుచు అని ఉంది. త్రాగుచు, చేసాలు తాగడమే, సాయంత్రం అయ్యేటప్పటికి తాగి వచ్చేయడమే. వాళ్ళకి జ్ఞానం లేని వాళ్ళు అది ఒప్పుకుంటారా? జ్ఞానం లేదంటే ఒప్పుకుంటారా? జ్ఞానం లేని వారు దాని వశం అవుతారని బైబిల్లో ఉందంటే ఒప్పుకుంటారా? మళ్ళీ పెద్ద క్రైస్తవులు అయినట్టుగా మాట్లాడతారన్నమాట. బైబిల్ అంతా తెలిసినట్టుగా మాట్లాడుతుంటారు, వాక్యం అంతా తెలిసినట్టుగా మాట్లాడుతుంటారు అన్నమాట. అన్నీ తెలిసినట్టుగా మాట్లాడుతుంటారు. ఇది అజ్ఞానులు. కానీ నిజమైనటువంటి వధువు ఆత్మవశములో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తుల కార్యం ఒకసారి మనం చూద్దాం. అపోస్తుల కార్యంలో అక్కడ పెంతెకోస్తు పండుగ నాడు ఆ మేడగదిలో చదవండమ్మా. వచ్చినప్పుడు అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆ కాలమున ఆకాశము కింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన, చూడండి, ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురం ఉండ్రి. ఈ శబ్దము కలుగుగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు తన స్వభాషతో వారు మాట్లాడుడు విని కలవరపడ్డారు. అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషతో వీరు మాట్లాడుట మనము వినుచున్నామే. ఇదేమి
యోదయ, కప్పదొకియా, పొంతు, ఆసియా, పుగ్రియా, సంపులియా, పంపులియా, ఐగుప్తు అను దేశములందల వారు, కురేనే దగ్గర లిబియా ప్రాంతములందు కాపురమున్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యోదయ మత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో సర్వశక్తిమంతుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. అందరూ విభ్రాంతి నొంది ఎటు తోచక ఇదేమగును అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యం చేసిరి. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లను, యోదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్టు వీరు మత్తు కారు, పొద్దుపొడిచి జామైనా కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఏదనగా, అంత్యదినముల యందు నేను మనుష్యుల మీద నా ఆత్మను కుమ్మరించెదను. ఇక్కడ ఆత్మ అంటే పరిశుద్ధాత్మ యొక్క వశములో వీళ్ళందరూ ఉన్నారు. అంటే పెంతెకోస్తు పండుగ దినాన మేడ మీద వాళ్ళందరూ కూడా ప్రార్థిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ వాళ్ళందరి మీదకి ఏం చేసి చెప్పండి, దిగి వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ఆత్మ చేత నింపబడిన వారై, లేకపోతే పరిశుద్ధాత్మతో నిండిన వారై వారు ఎలా ఉన్నారు చెప్పండి, పరిశుద్ధాత్మ యొక్క వశములో ఉన్నారు. వాళ్ళు జ్ఞానము కలిగిన వారు పరిశుద్ధాత్మ వశములో ఉంటే, జ్ఞానము లేని వారు ఈ లోక మధ్యం అనే మత్తులో ఉన్నారు. జ్ఞానము కలిగిన వారు పరిశుద్ధాత్మ యొక్క మత్తులో ఉన్నారు. ఇప్పుడు 3 యూదులు ఉన్నారు అనుకోండి, పరిశుద్ధాత్మ యొక్క మత్తులో ఉన్నారు. అందుకనే వాళ్ళు ఆ 3 యూదులు వాక్యమును తప్ప, మేము వాక్యానికి తప్ప మరి దేనికి మేము, లేకపోతే సర్వశక్తిమంతుని తప్ప దేనికి నమస్కరించమంటున్నారు. వాక్యం యొక్క మత్తులో, పరిశుద్ధాత్మ యొక్క మత్తులో, పరిశుద్ధాత్మ యొక్క వశములో ఉన్నారు. వాళ్ళు పరిశుద్ధాత్మ యొక్క వశములో ఉండి లోకం ఏమనుకుంటే ఇదేదో మత్తుల్లాగా ఉన్నారు, ఏంట్రా ఏదో కొత్త భాషలు మాట్లాడుతున్నారు, అలాగ వాళ్ళందరూ కూడా అలా కనబడుతున్నారు వాళ్ళు. కానీ దేనిలో ఉన్నారు చెప్పండి, వీళ్ళు పరిశుద్ధాత్మ యొక్క వశములో ఉండి, పరిశుద్ధాత్మ యొక్క వశములో ఉండి పిల్లారా, వాళ్ళు ఎలా ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు, పరిశుద్ధాత్మ యొక్క వశములో, పరిశుద్ధాత్మ చేత లేదా పరిశుద్ధాత్మతో నిండిన వారై అల్లరి కర్తలుగా లేరు. వాళ్ళు ఎలా ఉన్నారు చెప్పండి, లోకానికి అలా కనబడుతున్నారు, లోకానికి అలాగా కనబడుతున్నారు. కానీ అక్కడ పరిశుద్ధాత్మ వశంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఏ విధంగా ఉన్నారంటే, ఏకాత్మ ఏక మనసు కలిగి, సమాధానం కలిగి, ఏమండి, ఏకాత్మ ఏక మనసు కలిగి, సమాధానం కలిగి, పరిశుద్ధాత్మ ఆనందముతో ఉన్నారు. హల్లెలూయా. అందుకనే ఈ మద్యం ఏం చేస్తుంది, అల్లరి పోలు చేస్తుంది. అల్లరి, ఈ లోక మద్యం, ద్రాక్షారసము, లేకపోతే ఈ మద్యము, అల్లరి పాలు, ఎక్కిరింతల పాలు. ఈ మద్యానికి వశమయ్యే వాళ్ళందరూ కూడా జ్ఞానము లేని వారు, తెలివి తక్కువ వారు, దీని యొక్క వశలో ఉంటారు. ఇక మొన్న ఒక ఆవిడ అంటుంది, మా ఆయన తాగుతాడనే కానివ్వండి, బైబిల్ గురించి బాగా మాట్లాడతాడండి, బైబిల్ అన్నీ తెలుసండి ఆయనకి. అర్థమైందా? బైబిల్ అంతా తెలుసండి.
అందుకని చాలామంది వాళ్ళ మాటలు వింటుంటారు. తాగినప్పుడు ఎక్కువ బాగా ప్రార్థన చేస్తాడండి. అది పరిశుద్ధాత్మ కాదు, అది దయ్యం. అది దయ్యం కూడా బైబిల్ గురించి మాట్లాడుతుంది. తాగి దయ్యం కూడా బైబిల్ గురించి వచనాలు చెప్తుంది, మాట్లాడుతుంది, పాటలు పాడుతుంది, బోధిస్తుంది. కొంతమంది అలవాటు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, రకరకాలుగా అన్నీ చేస్తుంది దయ్యం. కానీ పరిశుద్ధాత్మ వశములో ఉన్నవారు వాళ్ళు ఒత్తులుగా, అంటే పరిశుద్ధాత్మ మొత్తులో ఉన్నారు, పరిశుద్ధాత్మ యొక్క వశములో ఉన్నారు. వాళ్ళ జీవితాలు పరిశుద్ధంగా మార్చబడ్డాయి. వాళ్ళు శరీరాలు, అంటే శరీరంలో అవయవాలు పరిశుద్ధమైనవిగా ఉన్నాయి. కానీ మద్యములో ఉన్న వాళ్ళ యొక్క జీవితాలు అపవిత్రమైపోతున్నాయి. అంటే మద్యములు అబద్ధాలు ఆడుతుంటారు, మద్యం మొత్తులు ఏమండి తంతుంటారు, తిడుతుంటారు, బూతులు మాట్లాడుతుంటారు. వాళ్ళు అపిత్రుగా చేస్తుంది, అల్లరి పాలు చేస్తాయి. అర్థమైందా? వాళ్ళని ఇలా కొడుతుంటారు, అపిత్రులుగా చేస్తారు అన్నమాట. అది ఆ మద్యం యొక్క వశంలో ఉండాలి. అజ్ఞానులు మాత్రమే దాని వశమయ్యే వాళ్ళందరూ కూడా ఎవరు చెప్పండి? అజ్ఞానులు మాత్రమే. కానీ జ్ఞానులు ఎవరు వశంలో ఉంటారు చెప్పండి? పరిశుద్ధాత్మ యొక్క దాని పరిశుద్ధాత్మ వశమైపోతారు, పరిశుద్ధాత్మ వశమైపోతారు, పరిశుద్ధాత్మ. అందుకని ఎప్పుడు కూడా ప్రార్థించే వారి మీద ఎప్పుడు పరిశుద్ధాత్మ ఉంటుంది. జ్ఞానం కలిగిన వాడు ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉంటాడు అనమాట. జ్ఞానం లేని వాడికి ప్రార్థన ఉండదు. అందుకని ప్రార్థన లేని వాడే లోక వశములోనికి, మద్యం వశంలోకి, ఆ వశంలోకి వెళ్ళిపోతాడు. ప్రార్థన వాళ్ళు ఎప్పుడైతే ప్రార్థిస్తూ ఉన్నారో పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చింది. అందుకనే ప్రార్థించడం వల్ల పరిశుద్ధాత్మ వశంలోకి వెళ్ళిపోతారు. ప్రార్థించే వ్యక్తి పరిశుద్ధాత్మ వశంలోకి వెళ్తాడు. అందుకని పరిశుద్ధాత్మ వశంలో ఉండాలంటే ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ ప్రార్థన ఎవరైతే చేస్తుంటారో వాళ్ళే పరిశుద్ధాత్మ వశంలో ఉంటారు. పరిశుద్ధాత్మ వశంలో ఉండి స్తుతిస్తుంటారు, పరిశుద్ధాత్మ వశంలో ఉండి పాటలు పాడుతుంటారు, పరిశుద్ధాత్మ వశంలో ఉండి ఏమండి పరిశుద్ధాత్మ వశంలో ఉండి ఆయన యొక్క వాక్యమును ఆయన్ని మహింపరుస్తూ, గణపరుస్తూ పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తుంటారు. పాపం లేని జీవితమును జీవిస్తూ ఉంటారు. కానీ ఈ మద్యానికి బానిసైన వాళ్ళు పాపపు జీవితం, వ్యభిచారం, చాలామంది తాగి రేపులు చేయడం, బలాత్కారాలు చేసి ఏమండి చాలా తాగిన మత్తులో కొంతమంది తాగి గ్యాంగ్ రేపులు చేసేయడం, కొంతమంది కుర్రోళ్ళు తాగేసి ఎవరొకరిని ఆడపిల్లలు కనపడతారు మీరు దాడి చేసి, ఇలాంటివన్నీ చేయించేది ఏమిటంటే ఈ మద్యం, లోక మద్యం, మనుషులు తయారు చేసుకున్న మద్యం. అది పాపాన్ని, చెడుతనాన్ని తాగి మనుషులు చంపడం, తాగి మనుషుల్ని ప్రాణ తీయడం, ఇవన్నీ కూడా చేయించేటువంటిది ఈ యొక్క మద్యం అనేది మనం చూస్తుంటాం. అల్లరిపాలు, చెడు జీవితం, ఏమండి అలాంటి జీవితాన్ని, అలాంటి బ్రతుకుని, అలాంటి నీచమైన బ్రతుకుని, చెడ్డ బ్రతుకుని ఇచ్చేది మద్యం. అందుకే జ్ఞానము లేని వాళ్ళందరూ కూడా దాని వశం అయిపోతారు. జ్ఞానము కలిగిన వాడు పరిశుద్ధ వశంలో ఉంటాడు. జ్ఞానము కలిగిన వాడు ఎల్లప్పుడూ ప్రార్థించేవాడే జ్ఞానము కలిగిన వాడు. ప్రార్థన లేనివాడికి పరిశుద్ధాత్మ వశంలో రాడు, లోక ఆలోచన వశంలో ఉంటాడు. ప్రార్థన లేనుడికి ఎప్పుడు లోకాశలు, వాళ్ళ మీద వీళ్ళ మీద దురాలోచనలు పుట్టడం, వాళ్ళ తప్పులు వీళ్ళ తప్పులు పట్టడం, కోపం ఎక్కువగా ఉండడం, సహనం తక్కువగా ఉండడం, మీకు అర్థమైందా? ఓర్పు తక్కువగా ఉండడం, శోధనలు ఏమొచ్చినా కానీ నిందలు వచ్చినా కానీ సహించలేకపోవడం, వాళ్ళ మీదకి వెళ్ళి మీద గొడవలకు వెళ్ళిపోవడం, ప్రార్థన లేని వాళ్ళు అనమాట ఇవన్నీ. తాగుబోతు కూడా అంతే, తాగుబోతు కూడా అంతే, వాళ్ళ మీద వీళ్ళ మీద తాగి గొడవలకు వెళ్ళిపోతుంటాడు. ఆ ఇంటి మీద ఇంటి మీద గొడవలకు వెళ్ళిపోతున్నాడు తాగి. అర్థమైందా? తాగినప్పుడు
మూర్ఖుడుగా ఉంటాడు, ఎవరి మాట వినడు, మూర్ఖుడుగా ఉంటాడు. ఒక ఆయన అంటున్నాడు, మా పిల్లలు మూర్ఖులేండి మాట అన్నారు. ఆడు మాట ఆడితే తప్ప ఇంకోటి మాట వినడు. ఒక ఆయన అంటున్నాడు కొడుకు గురించి, ఆ వీధిలో వెళ్తా ఉంటే పిల్లలు ఉన్నారు కదా, ఏంటయ్యా అని అంటే, ఉంటాయ్యా తాగుబోతులు, వాళ్ళు మాట వినరు, మూర్ఖులాడు. మాకంతా తెలుసు అనుకుంటారు, మాట వినరు. అన్ని సంఘాలలో కూడా అలాగే మూర్ఖత్వంలో ఉన్నాయి. మాకంతా తెలుసు, మేమే సత్యంలో ఉన్నాం అనుకుని సత్యాన్ని అనమాట. కాబట్టి పిల్లారా, ఇక్కడ పెంతెకోస్తు పండుగ నాడు 8వ దినములో వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నిండుకుని వారై ప్రార్థించేవారు, దిక్కులు చూసేవారు కాదు. ఎవరు కూడా అక్కడ దిక్కులు చూడట్లేదు, ఎవరు కూడా లోక మాటలే కబుర్లు చెప్పుకుంటూ లేరు, లేకపోతే ఏదో ఆలోచించుకుంటూ అక్కడ లేరు. అందరూ కూడా ప్రార్థిస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ వాళ్ళ మీద కుమ్మరించబడి వాళ్ళ శరీరాలను పరిశుద్ధాత్మ వాళ్ళ వశంలోకి, పరిశుద్ధాత్మ తన వశంలోకి తీసుకుంది. అది మద్యంలో ఉన్న వ్యక్తి మద్యాన్ని బట్టి నడుస్తుంటాడు, ఆ మత్తులో నడుస్తుంటాడు. కానీ పరిశుద్ధాత్మ వశంలో ఉన్న వ్యక్తి పరిశుద్ధాత్మను బట్టి నడుస్తుంటాడు. అతను ఈ లోక ద్రాక్షారసాన్ని బట్టి నడవచ్చు. ఇది పరలోక సంబంధమైన ద్రాక్షారసం, పరిశుద్ధాత్మ. అర్థమైందా? అందువల్ల ఉత్తేజాన్ని ఇచ్చేది ఆత్మ సంబంధం, ఉత్తేజం. కాబట్టి ఇక్కడ ఈ పరిశుద్ధాత్మ వశంలో ఉన్నటువంటి వారు పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నారు. వాళ్ళంతటి వాళ్ళు నడవడం లేదు, వాళ్ళలో పరిశుద్ధాత్మ అనే శక్తి ఉండి వాళ్ళని నువ్వు ఇలా నడు, అలా నడు, అలా చేయి, ఇలా చేయి, అది విడిచిపెట్టి ఇది విడిచిపెట్టి, ఇది పాపము, ఇది మంచి, ఇది చెడు, ఇది ఈ చెడుకు దూరంగా ఉండు, ఇది మంచి, ఇది నీతి, యథార్థము అని చెప్పి నిజమైన మార్గములో, మంచి మార్గములో, మెస్సే మార్గములో పరిశుద్ధాత్మ నడిపించింది. పరిశుద్ధాత్మ వశంలో ఉన్నప్పుడు, ఇప్పుడు గుర్రం ఉందనుకోండి, గుర్రం మీద కూర్చున్న వ్యక్తి ఆ యొక్క గుర్రం మీద ఎవరైతే కూర్చొని ఉన్నారో అతను వశంలో ఉంటుంది. ఇప్పుడు ఆ గుర్రం మీద కూర్చున్న వ్యక్తి మాట ప్రకారం వెళ్తుంది ఆ గుర్రం. ఆ వ్యక్తి ఎలాగైతే అలాగే కళ్ళెం పట్టుకుని ఎలా తిప్పితే అలాగే నిజంగా పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి కూడా సొంతగా నడవడం. ఇప్పుడు గుర్రం ఉందనుకోండి, సొంత ఆలోచనతో, సొంత జ్ఞానంతో, సొంత బుద్ధితో గుర్రం నడవదాం. ఆ గుర్రం మీద కూర్చున్న వ్యక్తి యొక్క ఆలోచన ప్రకారమే నడుస్తారన్నమాట. ఆ గుర్రం మీద ఉన్న వ్యక్తే ఆ గుర్రానికి శిరస్సు. అలాగే మనకు కూడా శిరస్సు ఏమిటి చెప్పండి? పరిశుద్ధాత్మ, లేకపోతే వాక్యము, ఆ ప్రేమ. ఆ పరిశుద్ధాత్మే శిరస్సుగా ఉండి వాళ్ళని, ఆ బాడీని, ఆ శరీరముని, ఆ వధువుని ఆ విధంగా ఆయన మార్గంలో నడిపించింది. అప్పుడు ఆత్మను బట్టి నడుస్తుంటాడు, తన సొంత తలంపులను బట్టి కాదు. వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ వంశంలో నుండి, లేకపోతే వాళ్ళ మాటలను బట్టి వీళ్ళ మాటలు నడిచేవాడు పరిశుద్ధాత్మ బట్టి నడిచేవాడు కాదు. సొంత ఆలోచనలు బట్టి నడిచేవాడు పరిశుద్ధాత్మను బట్టి నడిచేవాడు కాదు. సొంత జ్ఞానాన్ని బట్టి నడిచేవాడు పరిశుద్ధాత్మను బట్టి నడిచేవాడు కాదు. అలా ఇలా ఊహించుకొని దురాలోచన చేసుకొని నడిచేవాడు పరిశుద్ధాత్మను బట్టి నడిచేవాడు కాదు. అర్థమైందా? పరిశుద్ధాత్మను బట్టి నడిచేవాడు. పరిశుద్ధాత్మ నా వాటిలోని తీసుకొని బోధించునంటే బైబిల్ యొక్క వాక్యమును తీసుకుంటే సర్వశక్తిమంతుని మాటను తీసుకొని ఆ మాట ప్రకారం, ఆయన ఆలోచన ప్రకారము నడిపించేదే పరిశుద్ధాత్మ. ఆడు చెప్పుడు మాటలు బట్టి, వీళ్ళు చెప్పుడు మాట బట్టి నడిచేది కాదు పరిశుద్ధాత్మ. అర్థమైందా? పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి పరిశుద్ధాత్మ వశంలో ఉంటాడు. ఎవరి మాట వినడు. ఎవరి మాట అంటే దుష్టుల మాట వినడు, పాపుల మాట వినడు. యూదులు విన్నారా? అపోస్తులు విన్నారా? దుర్బోధకుల మాట వినడు. లోకస్తుల మాటల ప్రకారం నడవడు, వినడు. అతడు పరిశుద్ధాత్మ వశంలో ఉన్నాడంటే సర్వశక్తిమంతుని మాట మాత్రం విని సర్వశక్తిమంతుని యొక్క మాట మాత్రం ప్రకారమే నడుస్తాడు తప్ప చెప్పుడు మాటల ప్రకారం అలాగేలాగేమి నడవడు. అతడు ఉన్నటువంటి ఆత్మను బట్టి, సర్వశక్తిమంతుని ఆత్మను బట్టి
అందుకనే పరిశుద్ధాత్మ పరిశుద్ధమైన మాటలను తీసుకుని పరిశుద్ధమైన మార్గంలో నడిపించేది పరిశుద్ధాత్మ. అర్థమైందా? కానీ ఈ మధ్యంలో ఉన్న వ్యక్తి దయ్యం, అది దురాత్మ. ఆ దురాత్మ లోపల ఉండి ఆ దురాత్మను బట్టి అతను నడుస్తుంటాడు. ఎవరి మాట వినడం? ఏలియా మాట వినడం, అపోస్తుల మాట వినడం, సర్వశక్తిమంతుల మాట వినడం. పరిశుద్ధత అంటే అతనికి ఇష్టం ఉండదు, సత్యం అంటే అతనికి ఇష్టం ఉండదు. అంటే సర్వశక్తిమంతుని మాట ప్రకారంగా కాకుండా తన హృదయములో ఆ దయ్యాన్ని బట్టి, దయ్యం ఇచ్చే ఆలోచనలు బట్టి మాట్లాడుతూ ఆ దయ్యాన్ని బట్టి నడుస్తుంటాడు అనమాట. దురాత్మను బట్టి నడుస్తుంటాడు. జ్ఞానము లేనివాడు. కాబట్టి పిల్లారా, అందువల్ల ఇప్పుడు లోకమంతా కూడా దురాత్మ వశంలో ఉంటే, మద్యం వశంలో ఉంటే, ప్రపంచం అంతా కూడా, కానీ నిజమైన వధువు మాత్రము ఆయన వశములో ఉండి, ఆయన యొక్క ఆత్మ వశములో ఉండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వాళ్ళు ఆ మత్తులో ఉండి మాట వినరు. కానీ మనం ఈ మత్తులో ఉండి లోకమాల్లో సాతాను మాట మనం వినం. వాళ్ళు ఆ మత్తులో ఉండి, అంటే సాతాను మత్తులో ఉండి సర్వశక్తి మంతుని మాట విన్న వాళ్ళు. మనమే పరిశుద్ధాత్మ మత్తులో ఉండి సాతాను మాట వినం. బైబిల్లో దానియేలు విన్నాడా? మోషే విన్నాడా? పౌలు విన్నాడా? పేతురు విన్నారా? పరిశుద్ధాత్మ మత్తులో ఉన్నవాడు దుష్టుల మాట వినడు. ఎవరి మాట పడితే వారి మాట వినడు. కానీ పరమందున్న సర్వశక్తి మంతుని యొక్క మాట ప్రకారం మాత్రమే నడుస్తాడు. అతను పరిశుద్ధాత్మ వశములో ఉన్నవాడు. అందుకే జ్ఞానము కలిగిన వాడు పరిశుద్ధాత్మ వశం అవుతాడు. జ్ఞానము లేనివాడు మద్యం యొక్క వశం అయిపోతాడు, మద్యానికి బానిస అయిపోతాడు. మద్యం మత్తులో తోలుతుంటాడు, తూగుతుంటాడు. మనం పరిశుద్ధాత్మ మత్తులో ఉంటాం, పరిశుద్ధాత్మ వశంలో ఉంటాం. అందుకనే పరిశుద్ధాత్మ వశంలో ఉన్నటువంటి వారు ఎవరంటే పర సంబంధమైన వారు. ఈ లోకం యొక్క మధ్యములో ఉన్నవారు ఎవరు చెప్పండి? ఈ లోక సంబంధమైన వారు. అందుకని పరిశుద్ధాత్మ యొక్క మత్తులో ఉన్నటువంటి మనము ఇప్పుడు ఈ తెల్లవారుజామున ఆయన ఎక్కిరమ్ము అని పిలుస్తున్నారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కిరండి. ఎందుకంటే మద్యం యొక్క మత్తులో ఉన్న భూమిని, ప్రపంచాన్ని నాశనం చేయబోతున్నారు. అల్లరితో ఉన్నటువంటి తన్నుకుంటూ, గుద్దుకుంటూ, తిట్టుకుంటూ, కేకలేసుకుంటూ ప్రపంచంలో ప్రతి చోట కూడా, ప్రతి వీధిలో కూడా తాగుడే, అల్లరే, అజ్ఞానులే, ఇదంతటా కూడా ఆయన నాశనం చేసి ఏమండి పరిశుద్ధాత్మతో కూడినటువంటి దేశాన్ని, భూమిని అలాంటి భూమిగా ఆయన మార్చబోతున్నాడు. ఆయన నామనిస్తాడు. అలాంటి భూమిని తీసుకుని రాబోతున్నాడు. అంటే భూమి ఇలాగే ఉంటుంది, కానీ మనం అలాంటి పరిశుద్ధాత్మశివులు కానీ మనం ఆ భూమి మీద మనం ఊహించినప్పుడు ఆ భూమి కూడా అలాగ మార్చబడుతుంది. హల్లెలూయా. ఆదాము పాపను బట్టి భూమి, ప్రకృతి సమస్తం కూడా ఎలా పాపంలో పడిపోయిందో అలాగే మనల్ని బట్టి ప్రకృతి అంతా కూడా మన పరిశుద్ధాత్మశివులకు వెళ్ళిపోతుంది. కాబట్టి అందుకనే మనం ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనాన్ని మీరు ఒకసారి చూడండి. ఈ సంగతులు జరిగిన తరువాత మాట్లాడిన వాడు ఎక్కిరమ్మ అనగానే అతను ఏమయ్యాడు చెప్పండి? ఆత్మవశుడయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు వశంలోకి వెళ్ళిపోయాడు చెప్పండి? యోహాను
ఆత్మవశంలోకి వెళ్ళిపోయాడు ఎక్కి రమ్మనగానే. ఇప్పుడు కూడా మనల్ని ఆయన ఎక్కి రమ్మని ఆయన పిలుస్తున్నాడు. ఎక్కి రమ్ము. ఎక్కడి నుండి వస్తుంది ఈ స్వరము? మధ్యాకాశం నుండి వస్తుంది. తెల్లవారుజామున మధ్యాకాశం నుండి ఎక్కి రమ్ము. కాబట్టి ఇప్పుడు మనం ఏమవుతున్నామంటే ఇక ఈ లోక వశములో, ఈ శరీర వశములో లేకుండా ఏమండి పూర్తిగా, ఎందుకంటే పరిశుద్ధాత్మను కలిగే మనము విమోచన దినం వరకు పరిశుద్ధాత్మ చేత ముద్రించబడి మనము సంచకరువు కలిగి ఉన్నామంతే. ఇప్పుడు ఆయన మిగతాది ఇవ్వడానికి వచ్చాడు. ఒక వస్తువును కొనేటప్పుడు ఏం చేస్తాం చెప్పండి? ముందు సంచకరువు కింద 10,000 ఎంతో కట్టించుకుంటారు. మిగతాదంతా ఇప్పుడైతే నెల నెల కట్టించుకున్నారు. అలా కాకుండా ఇప్పుడు ఆయన మొత్తం ఒకసారి వచ్చి ఈ రెండవ రాకడలో ఆయన వచ్చి రెండవసారి వచ్చి మిగతాది కూడా చెల్లిస్తున్నాడంటే మిగతాది ఏమైతే నెరవేరుస్తానని చెప్పాడో, ఏ కార్యాలు జరిగిస్తానని చెప్పాడో, ఏ విమోచిస్తానని చెప్పాడో ఆ విధంగా వచ్చి ఈ రెండవ రాకడలో నెరవేర్చుతానని చెప్పిన వాటిని నెరవేర్చడమే మిగతా డబ్బుని చెల్లించడం అన్నమాట. అదే ఎక్కిరమ్మ అనేటువంటిది. ఇప్పుడు సంచగరువు పరిశుద్ధాత్మ కలిగిన వధువు ఏమండి ఇంకా మిగతాది కూడా పొందుకొని, ఏమండి సంచకరువు డబ్బే కాకుండా మిగతా డబ్బు కూడా పొందుకొని, అలాగే మిగతా ఆత్మను కూడా పొందుకొని ఏమండి ఇప్పుడు ఆమె పూర్తిగా ఆయన వశంలోకి వెళ్ళిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మవశుడినైతిని ఇంకా పూర్తిగా ఆయన అయిపోవడం అనమాట. ఇంతకుముందు పరిశుద్ధాత్మ కలిగి ఉన్నావు కానీ పూర్తిగా ఆయనకు చెందలేదు. ఎందుకనంటే ఇప్పుడు నువ్వు ఏదైనా మీ ఇంట్లో నుండి మీకు కలిగి ఉన్నటువంటి గేదెనో లేకపోతే గొర్రెనో ముందు అమ్మేటప్పుడు ముందు వాళ్ళ భయాన్ని ఇస్తారు, కొంత డబ్బులు ఇస్తారు. మిగతాది మరలా వచ్చి కట్టి తీసుకుపోతూ ఉంటారు. ఆ కొద్ది డబ్బులు ఇచ్చినంత కూడా అది మీ దగ్గరే ఉంటుంది. మిగతా డబ్బులు ఇచ్చే వరకు కూడా, మిగతా డబ్బులు ఇచ్చినప్పుడే అతను తీసుకుని వెళ్ళడానికి హక్కు కలిగి ఉంటాడు. అలాగే ఇప్పుడు కూడా ఎక్కిరమ్మనే స్వరము ద్వారా దాన్ని చెల్లించడం ద్వారా ఇక పూర్తిగా ఏమండి, ఎందుకంటే ఇంతకు ముందు పిల్లారా ఆయనకి సంబంధించిన వారమే కానీ ఇంకా ఈ లోకంలో ఉన్నాం. అలాగే మనం అమ్మిన వస్తువు కూడా కొనుక్కున్న వ్యక్తి సంబంధించిందే కాదు, ఇంకా మన దగ్గర ఎందుకంటే మిగతాది ఇంకా కట్టలేదు కాబట్టి ఇప్పుడు పూర్తిగా కట్టినప్పుడు ఆయన అయిపోయినట్టుగానే ఇప్పుడు కూడా మనను పూర్తిగా ఆయన ఎక్కిరమ్మని పిలుచుడు ద్వారా, ఎక్కిరమ్ము అని పిలుచుడు ద్వారా ఇప్పుడు మనము ఆయన సొంతం అయిపోయి ఇక ఆయన స్వాస్థ్యం అయిపోయి ఇప్పుడు మనము ఆయనతో పాటు మధ్యాకాశమునకు కొనుపోబడే వారంగా ఉన్నాం. ఆయన నామనిస్తాం. ఇంకప్పుడు మనం పరిశుద్ధాత్మ వశంలో 1000 ఏండ్లు ఇంకా ఆయన వశంలోనే ఆయన స్వాస్థ్యముగా సదా ఇంకా ఆయనతో. అందుకని ఎక్కి వెళ్ళడం అంటే పరిశుద్ధాత్మ వశంలోకి వెళ్ళిపోవడం. పరిశుద్ధాత్మ యొక్క వశంలో ఇంకా వాక్య విరోధమైన మాటలు ఎవరి మాట కూడా వినవు. మీ ఆయన మత్స్యాకు సంబంధమైన లేకపోతే అన్యుడు అనుకోండి, ప్రార్థనకు వద్దులే అన్నాడు అనుకోండి, ఆ ఆదివారం ప్రార్థనకు వద్దులే, బయటికి వెళ్ళాల పని ఉంది, ఆ ఊరు వెళ్ళాల పని ఉంది, అక్కడికి వెళ్ళాల పని ఉంది, లేకపోతే ఇంట్లో పని ఉంది, ఇంట్లో కడగాల, ఇదిగో ఇంట్లో కొంచెం పనులు ఉన్నాయి తొడవాలా, లేకపోతే ఇక్కడ సిమెంట్ సున్నం వేద్దాం, ఇంట్లో ఉండు, శనివారం ప్రార్థన వద్దు, బుధవారం ప్రార్థన వద్దు, లేకపోతే ఆదివారం ప్రార్థన అన్నా కానీ ఆయన మాట వినకుండా వచ్చేస్తాను. ప్రార్థన ఉన్నామంటే ఆయన వశంలో ఉన్నట్టే ఇంకా లెక్క. అది నేను ఆఫ్ చేస్తున్నాడు, ఆయన సన్నిధి రానీయకుండా, నిన్ను ఆయన్ని ఆరాధించనీయకుండా, నిన్ను ఆయన్ని మహిమపరచనీయకుండా ఆయన ఏదో ఒక పని పెట్టి ఏం చేస్తాడు చెప్పండి? మార్తలాగా తయారైపోయి ఏదో ఒక పని పెట్టి నిన్ను ఆఫ్ చేస్తాడు, లేకపోతే పళ్ళు కొరుకుతాడు. పరిశుద్ధాత్మ వశంలో ఉన్నావు అనుకోండి, వచ్చేస్తాం ఆయన కోసం.
ఆయన ఆరాధించడానికి, ఆయన ప్రార్థించడం కోసం వచ్చారు. అదే మనుషుల వశంలో ఉన్నామని కూడా ఆగిపోతుంది. ఆ మద్యం వశంలో, మనుషుల వశంలో, లోకస్తుల వశంలో ఉంటే వాళ్ళని మాటను బట్టి ఆగిపోవడం అనేది జరుగుతుంది. అందువల్ల ప్రియులారా, పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి ఆయన మాట మాత్రమే, ప్రవక్తల మాట మాత్రమే, సర్వశక్తిమంతుని మాట మాత్రమే. కాబట్టి ఎక్కరమ్మనే స్వరమును మాత్రమే విని పూర్తిగా పరిశుద్ధాత్మ యొక్క వశం, అంటే ఆయన యొక్క వశములోనికి వెళ్ళిపోవడమే. అప్పుడు ఆ వ్యక్తిని ఆ పరిశుద్ధాత్మ పైకి తీసుకెళ్ళిపోతుంది. ఆయన నామనిస్తాడు. అందుకనే మొట్టమొదట మీరు చూడండి, నోవ కాలంలో పిల్లరా రక్తము ద్వారా రక్షణ వచ్చింది, క్షమించండి, నీటి ద్వారా రక్షణ వచ్చింది. తర్వాత రక్తము ద్వారా రక్షణ వచ్చింది మళ్ళా 2000 సంవత్సరాలకి, అంటే మెస్సు యొక్క రక్తము ద్వారా. మరలా ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా రక్షణ. ముగ్గురుతుండి పరిశుద్ధాత్మ నిన్ను పైకి తీసుకెళ్ళేది. ఎవరొకరు నిన్ను తీసుకెళ్ళరు, నిన్ను ఎవరొకరు తీసుకెళ్ళరు పైకి. పైకి ఎవరు తీసుకెళ్తారు చెప్పండి? నీలో ఉన్న ఆత్మ నిన్ను పైకి తీసుకెళ్ళరు. అందుకని పిల్లారా, ఇప్పుడైతే పరిశుద్ధాత్మ యొక్క వశంలో, ఇంతకు ముందు అయితే 2 ప్రపంచాల్లో జీవిస్తున్నాం. ఇటు లోకము, అటేమో ఆత్మ. రెండిట్లో జీవిస్తూ వచ్చాం. 2 ప్రపంచాలు, శరీరము, ఆత్మ. ఇప్పుడు ఎక్కిరమనే స్వరము ద్వారా ఇక శరీరం బట్టి కాదు కానీ, ఇక లోకమును బట్టి కాదు కానీ, ఇక ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా ఇక ఒక ప్రపంచంలో జీవిస్తామన్నమాట. అదే పర సంబంధమైన ప్రపంచము. అది పరలోక సంబంధమైన ప్రపంచము. ఇక 2 ప్రపంచాల్లో ఉండడం ఉండదు. ఇందుకు ముందు నువ్వు సంచకరువును కలిగి, ఆత్మను సంచకరువును కలిగి ఉన్నప్పుడు 2 ప్రపంచాల్లో ఉండవు. శరీరం అనే ప్రపంచము, ఆత్మ అనే ప్రపంచం. లేకపోతే ఈ లోకం అనే ప్రపంచంలో అలాగే ఉండి పర సంబంధమైన ప్రపంచానికి తగ్గట్టుగా నడుస్తున్నాం ఇక్కడ. ఇప్పుడు ఆయన వచ్చి మిగతా డబ్బులు తీసుకొచ్చి ఆయన ఇచ్చుడు ద్వారా, అదే విమోచన దినం అంటారు. ఎక్కరమ్మనే పిలుస్తున్నాడంటే అది విమోచన దినం. అది ఇప్పుడు ఉన్నటువంటి దినమే, 8వ దినమే. 8వ దినములో నిన్ను ఆయన ఏం చేస్తాడు చెప్పండి? ఎక్కిరమ్మని పిలుస్తున్నాడు. ఎప్పుడైతే నువ్వు ఈ వర్తమానాన్ని బట్టి చూడండి, దానియేలు ఆయన ఎక్కిరమ్మ అన్నాడు పైకి, అలాగే లోతుని బయటికి రమ్మన్నాడు, వాళ్ళని ఓడలోకి రమ్మన్నాడు. కాబట్టి ఇప్పుడు మనల్ని పైకి రమ్మంటున్నాడు. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మ విషయంలోకి వెళ్ళినప్పుడు ఇంకా ఈ ప్రపంచాన్ని గురించి, ఈ ప్రపంచంతో నీకు సంబంధం తెగిపోతుంది. నీ మనస్సుకి ఈ ప్రపంచంతో సంబంధం ఉండదు. లోతుకు చూడండి, ప్రపంచంతో సంబంధం లేదు. అప్పటివరకు 2 ప్రపంచాల్లో జీవించాడు. మద్యముతో కూడిన ప్రపంచంలోనూ, ఏమండి, అలాగే ఆయన యొక్క ప్రపంచంలో జీవించాడు, అంటే అబ్రహాముని బట్టి. కానీ ఆ తర్వాతకు వచ్చేటప్పుడు తెల్లవారుజాము తర్వాత విమోచించబడిన వాడి ఒక ప్రపంచంలోనే, పర సంబంధమైన ప్రపంచంలోనే, ఇక దీని వెనకతోటి చూడకుండా, ఈ ప్రపంచం వైపు చూడకుండా, ఈ ప్రపంచంతో చూడకుండా, ఈ ప్రపంచాన్ని గురించి ఆలోచించకుండా, ఈ ప్రపంచమును మీద మనసు పెట్టకుండా సోయర్ అనే ప్రపంచం మీద మనసు పెట్టాడు. ముందైనట్లయితే 2 ప్రపంచాల్లో జీవించాడు. నోహు కూడా అంతే, 2 ప్రపంచాలు. ఆనోబు కూడా 2 ప్రపంచాల్లో ఉన్నారు. తర్వాత వాళ్ళు వేరే ప్రపంచానికి వెళ్ళిపోయారు. ఇక ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా. హల్లెలూయా. కాబట్టి ఎక్కడమ్మని స్వరము ద్వారా ఇప్పుడు మనము ఇక ఈ ప్రపంచాన్ని నుండి తెగిపోతున్నాం. ఈ ప్రపంచంలో ఉండి పరసంబంధమైన ప్రపంచంలో ప్రకారంగా నడిచాం మనం. ఈ లోకంలో తినుచు, ఏమండి, వస్త్రాలు, పనులు చేసుకుంటూ, ఏమండి, ఏదో కార్యాలు చేసుకుంటూ, ఇది అంతా ఒక నటన. ఈ లోకం అంతా ఒక నటన. ఈ ప్రపంచంలో ఉండి ఇప్పుడు ఈ తెల్లవారుజామున ఎక్కరమ్మనే స్వరము ద్వారా ఇక ఈ ప్రపంచం వైపు చూడక, ఏమండి, ఇంతకుముందు అయితే 2 ప్రపంచాలు. ఇప్పుడు సొదొమ గొమొర్రా అనే ప్రపంచము,
అలాగే పరలోక సంబంధమైన ప్రపంచం అబ్రాహామును బట్టి. ఎందుకంటే అబ్రాహాములాగా ఇతడు పిలువబడిన వాడు కాదు లోతు, కానీ మనకు ఛాయిగా ఉన్నాడు. రక్షించబడి వారికి వధువుకి ఛాయిగా ఉన్నాడు ఈ దినాన. కాబట్టి పిల్లారా, అందుకే బ్రహ్మం గారు అన్నారు, వాళ్ళు ఓడలోకి వెళ్ళారు, లోపలికి వెలుపలికి లోతు పైకి అని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు మనము ఇప్పుడు ఎక్కిరమ్మనే స్వరము ద్వారా ఇక పూర్తిగా 1000 ఏళ్ల పాలనలో ఎలా జీవిస్తావో, ఇక ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా ఆ ప్రపంచంలోనే నడుస్తావో, ఆ ప్రపంచంలో యొక్క ఆలోచనలు, ఆ ప్రపంచం యొక్క మాటలు, ఆ ప్రపంచం యొక్క క్రియలు, ఇంకా ప్రపంచం మీదే మనసు, ఇంకా వేరే దేని మీద ఏది ఉండదు. ఇంకా పూర్తిగా ఆ ప్రపంచానికి సంబంధించిన, అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆ ప్రపంచం యొక్క వశువులోకి వెళ్ళిపోతారు. ఈ లోక వశువులో ఉండనే ఉండదు. అందుకనే విమోచన దినం వరకు కూడా ఈ శరీరం వశంలోనూ లోకం వశంలోనూ ఏమండి ఆత్మ కలిగి ఉన్నావు, కానీ శరీరంలో ఉన్న దానిని బట్టి ఏమండి ఈ శరీరంలో ఉండి పనులు చేసుకోవడం, కష్టపడడం, శ్రమపడడం, ఇవన్నీ మనం చూస్తాం. నిందలు, అవమానాలు ఇవన్నీ ఉన్నాయి ఈ ప్రపంచంలో, ఇబ్బందులు ఇవన్నీ. కానీ ఇప్పుడు ఈ ప్రపంచం అంటే ఎక్కిరమ్మనే స్వరము ద్వారా ఇప్పుడు ఈ ప్రపంచం నుండి వేరైపోయి వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నాం. ఇక దీనివైపు మనసు పెట్టుకోవట్లేదు ఇప్పుడు, ఆ ప్రపంచం మీదే. అందువల్ల ఇక్కడ ఆ ప్రపంచంలో నిందలు లేవు, అవమానాలు లేవు, తిట్లు లేవు, బూతులు లేవు, మద్యముతో ఉండేవారు లేరు, అక్కడ తాగుబోతులు లేరు, వ్యభిచారులు లేరు, దొంగలు లేరు, నరహంతకులు లేరు, కోపిష్టులు లేరు, ఎవరు భయం నీకు అక్కర్లేదు. మా ఆయన కోపిష్టి, ఎప్పుడేం చేస్తాడో తెలీదు, ఎప్పుడేం తిడతాడో తెలీదు, ఇప్పుడు బాగానే ఉంటాడు, ఈ క్షణంలో మళ్ళీ తర్వాత మారిపోతుంటాడు. అలాంటి భయం అక్కడ ఏమీ లేదు. అక్కడ ఆ ప్రపంచంలో ప్రేమ తప్ప మరి ఏమీ లేదు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అందుకనే ఈ వర్తమానం ఏం చేస్తుంటే నిన్ను ఇక 2 ప్రపంచాల్లో ఉన్నటువంటి, అందుకని గొర్రె మనము చూసినప్పుడు అది సంచకరువుని కలిగి ఉంది, కానీ ఈ ప్రపంచంలోనే ఆ వ్యక్తి దగ్గరే ఉంది. కానీ ఆ వ్యక్తి వచ్చి మిగతా డబ్బును చెల్లించినప్పుడు ఇంకా ఈ వ్యక్తి చేతిలో ఉండదు. అది ఆ వ్యక్తి డబ్బు చెల్లించేశాడు కాబట్టి పూర్తిగా ఆ వ్యక్తి చేతిలోకి వెళ్ళిపోతుంది. అందుకని ఇక్కడ 2 ప్రపంచాల్లో ఉంది. అంటే సంచికరువు కలిగి ఆ కొనుక్కొని భయానా లేకపోతే సంచికరువు ఇచ్చిన వ్యక్తికి సంబంధించిందిగా ఉంది. అలా ఎందుకంటే పూర్తిగా విమోచించబడలేదు కాబట్టి. కొంతేమో అమ్మినటువంటి వ్యక్తి చేతిలో ఉంది, కొనిన వ్యక్తి చేతిలో ఉంది, అమ్మిన వ్యక్తి చేతిలో ఉంది ఆ గొర్రె. ఇక అర్థమైందా? కానీ ఎప్పుడైతే ఎక్కిరమ్మనే స్వరం వచ్చిందో, మిగతా డబ్బుని ఆయన చెల్లించాడో, అప్పుడు అమ్మిన వ్యక్తి చేతిలో ఇక ఉండకుండా పూర్తిగా కొనుక్కున్నటువంటి వ్యక్తి చేతిలోకి వెళ్ళి, అలాగే మనల్ని విలువైన రక్తము ద్వారా ఆయన కొని మనకు పరిశుద్ధాత్మనిచ్చి, ఏమండి ఆ సంచకరువునిచ్చి తన వారిగా మనల్ని చేసుకున్నాడు, తన బిడ్డలుగా తన స్వాస్థ్యంగా మనల్ని చేసుకున్నాడు. ఆయన బిడ్డలమే, కానీ ఈ ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. అంటే మనం వేరే ప్రపంచానికి, వేరే దేశానికి సంబంధించిన వారు, కానీ ఈ దేశంలో మనం జీవిస్తున్నాం. కానీ ఇప్పుడు ఆయన వచ్చి ఈ తెల్లవారుజామున వేకువచుక్కగా వచ్చి రెండవసారి ఆయన ఇప్పుడు పూర్తిగా తన ప్రపంచంలో తీసుకెళ్ళిపోతున్నాడు. ఇక 2 ప్రపంచాల్లో ఉండవు, ఇక ఉండేది ఒకే ప్రపంచం. హల్లెలూయా. ఇక అందువల్ల ఇక పూర్తిగా ఆ ప్రపంచం వశంలోనే. ఇక్కడైతే కొంతేమో పరిశుద్ధాత్మ వశంలో, కొంతేమో మనకి అమ్మిన ఆయన వశంలో ఉంటూ వచ్చాం. అంటే ఈ శరీర వశంలో ఉంటూ వచ్చాం. ఇప్పుడైనట్లయితే శరీర వశంలో ఉండము, కానీ ఎందుకంటే ఈ శరీరం ఈ ప్రపంచానికి సంబంధించింది, ఆత్మేమో ఆ ప్రపంచానికి సంబంధించింది. ఇప్పుడు ఇక ఈ ఎక్కిరమ్మనే స్వరమును బట్టి ఈ శరీరం మార్చబడినప్పుడు ఇక ఈ శరీరం కూడా పరసంబంధమైనది అయిపోద్ది. కాబట్టి ఇంకా ఈ శరీర వశంలో ఉండవు. ఇంకా అర్థమైందా? శరీరంలో వశంలో ఉండడం అంటే ఈ శరీరం కూడా ఏమిటి చెప్పండి?
శరీరం కూడా లోక సంబంధమైంది కాబట్టి ఆహారం, వస్త్రములు, ఏమి తిందురా, ఏమి త్రాగుదురా, ఇంకా అలాంటివి ఏటి విషయంలో ఇక ఉండదు. అది హల్లెలూయా, హల్లెలూయా. పూర్తిగా పరిశుద్ధాత్మ విషయంలోకి వెళ్ళిపోయి, అందుకని 1000 ఏళ్ల పాలనలో పరిశుద్ధాత్మ విషయంలో ఉంటారు అందరూ కూడా. ఆ ప్రపంచమే తప్ప ఇంక వేరే ప్రపంచం మనకు తెలియదు. ఇప్పుడైతే మనకు 2 ప్రపంచాలు తెలుసు. పరలోక సంబంధం ప్రపంచం ఎందుకు తెలుసు, ఈ పాపం ప్రపంచం ఎందుకు, 2 మనకు తెలుసు. అయితే పరలోక సంబంధమైన వారంగా ఉండి ఈ ప్రపంచంలో ఉండి మనం పాపంలో పాలుభాగస్తులుగా కాకుండా మనం ఉన్నాం. కానీ ఇప్పుడు ఆయన వచ్చి పూర్తిగా ప్రపంచంలోని హల్లెలూయా. నిర్గమకాండం 14వ అధ్యాయంలో వాళ్ళు 2 ప్రపంచాల్లో నడుస్తూ వచ్చారు. ఇజ్రాయిల్ అంటే వాళ్ళు రక్తము క్రిందకు వచ్చే పరిశుద్ధాత్మను కలిగి ఉండి వాళ్ళు ఆ మేఘమును బాప్తిజమును పొంది వాళ్ళు ఆ విధంగా ఉన్నారు. ఇంకొక వైపు ఏమో ఐగుప్తు సైన్యం. 2 ప్రపంచాలు. ఒకవైపు ఏమో ఐగుప్తు సైన్యము లోకంలో లాక్కు వెళ్ళిపోవాలని, ఆయన రాజ్యానికి వెళ్ళనీయకుండా లేకపోతే కానానికి వెళ్ళనీయకుండా చేయాలని ఐగుప్తు సైన్యం పోరాడుతూ ఉంటే వీళ్ళు లాక్కెళ్ళిపోవాలని ఏమండి పరిశుద్ధాత్మేమో మోషే ద్వారా కానాను తీసుకువెళ్ళాలని 2 ప్రపంచాలు. ఒకటి వెనక లాగడం, ఒకడు ముందుకు లాగడం. అర్థమైందా మీకు? కానీ అది తెల్లవారుజామున ప్రత్యక్షమైనప్పుడు ఆ 2 తలంపుల మధ్య 2 ప్రపంచాల్లో లేకుండా పూర్తిగా ఆయన తెంచి వేసినప్పుడు వధువు ఒక ప్రపంచంలోకి వెళ్ళిపోయింది. ఇక 2వ ప్రపంచంతో సంబంధం లేదు. మనకు కూడా పిల్లారా ఈ యొక్క వేకొచ్చుక వర్తమానము ద్వారా ఇక లోకం ఈ ప్రపంచముతో సంబంధము తెగిపోయి ఈ లోకముతో, లోకాశలతో, లోక సంబంధం వాటి మీద మనస్సు ఇది ఏమీ లేకుండా సమస్తము తెగిపోయి పూర్తిగా పర సంబంధమైనటువంటి వధువుగా మారిపోవడమే. ఇక ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోవడం. హల్లెలూయా. అందుకని ఇప్పుడు మనము ఆ ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. ఏదో ఒక సమయంలో శరీరము మారిపోయి ఇక ఒకే ప్రపంచంలో మనం ఉంటాం తప్ప ఈ 2 ప్రపంచాల్లో మనము ఉండము. హల్లెలూయా. ఏలియా 2 ప్రపంచాల్లో ఉన్నాడు. అర్థమైందా? అతడు పర సంబంధమైనటువంటి ప్రపంచానికి సంబంధించిన వాడు. కానీ భూమి మీద అంటే ఈ ప్రపంచంలో ఉండి అతడు సువార్త బోధించాడు. ఈ ప్రపంచంలో ఉండి ఏమండి సర్వశక్తి మంత్రి కోసం నిలబడ్డాడు. ఆయన వాడుగా ఉన్నాడు. కానీ ఒక సమయం వచ్చినప్పుడు అగ్ని జ్వాలలో ఆయన ప్రత్యక్షమై అప్పుడు ఏలియాను ఏం చేసేటప్పుడు పైకి తీసుకెళ్ళిపోయాడు. అప్పుడు ఇంక ఈ 2 ప్రపంచాల్లో ఉన్న ఏలియా ఒక ప్రపంచాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయి వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. మనము కూడా అంతే, ఆనోకు కూడా అంతే, మరణమును చూడకుండా వెళ్ళిన వారు. కాబట్టి పిల్లారు మనం ఇప్పుడు ఎక్కడున్నామనంటే పరిశుద్ధాత్మ యొక్క మొత్తులో ఉన్నాం, పరిశుద్ధాత్మ యొక్క వశములో ఉన్నాం. వేరే ప్రపంచం యొక్క వశంలోకి వెళ్ళిపోయాం. అందుకనే మనకి ఇంకా వేరే ప్రపంచానికి సంబంధించిన ఆలోచనలు, వేరే ప్రపంచానికి సంబంధించిన మాటలు, వేరే ప్రపంచానికి సంబంధించిన పాటలు, వేరే ప్రపంచానికి సంబంధించిన వాక్యము, ఇంకా ఈ లోక విచారాలు, లోక ఆలోచనలు, ఈ ప్రపంచానికి సంబంధించినవి ఈ ప్రపంచానికి సంబంధించినటువంటి ఏది ఇక నీలో బూతులు లేవు, అసూయ లేదు, గర్వం లేదు, కోపం లేదు, కక్ష లేదు. ఈ ప్రపంచానికి సంబంధించి ఏమీ లేకుండా పూర్తిగా వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయి. అందుకని నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ, ఆనందము ఎవరైనా కలిగి ఉన్నట్లయితే వాళ్ళు వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్టు. ఇంకా నీతిగా లేకుండా వాళ్ళకి వీళ్ళకి విరోధంగా నడుస్తూ వాళ్ళ మీద వీళ్ళ మీద మొక్క ఏదో ఒకటి పెట్టుకొని ఆ సిస్టర్ మీదో వాళ్ళ మీద వీళ్ళ మీద ఏదో పెట్టుకొని వాళ్ళతో మాట్లాడకుండా వీళ్ళతో మాట్లాడకుండా వాళ్ళంకా చూస్తే పలకరించాల్సి వచ్చిందని అలా చూడకుండా ఏమండి ఏదైనా చెప్తున్నా కానీ విన్నట్టుగా వెళ్ళిపోవడం,
ఇంకా నీలో ఆ జబ్బులు ఉన్నాయంటే నువ్వు ఇంకా ఈ ప్రపంచంలోనే ఉండవు. ఇంకా జయించాలను, ఈ ప్రపంచాన్ని జయించాలి. ఈ మరణాన్ని రెండు ప్రపంచాల్లో ఉండి ఈ ప్రపంచాన్ని ఏం చేయాలి చెప్పండి, నువ్వు జయించాలి. ఎక్కిరమ్మని ఎవరైతే నిజముగా విన్నారో వాళ్ళు ఖచ్చితంగా మరణాన్ని జయించి, ఈ లోకాన్ని జయించి, ప్రపంచాన్ని జయించి ఎత్తబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా కానీ ఆ బ్రదర్ ముఖం అదోలా ఉంటుంది, ఏం మారలేదు, ఇంతకు ముందు అలాగే ఉండేవాడు మా మీద ఎప్పుడు కోపంగా, మేము ప్రార్థనకు వచ్చినా కూడా ఆ సమాధానంగా ఉండడు, మాట్లాడు, విరోధంగా ఉంటాడు, ఏదో మా మీద పెట్టుకుంటూ ఉంటాడు అని ఎవరైనా నీ గురించి అన్నారంటే నీవు ఇంకా మారలేదు, నీవు ఇంకా వేరే ప్రపంచంలో రాలేదు. అతనికి ఆ ప్రాచీన స్వభావం పోలేదు. ఏదో ఆరాధన చేస్తున్నాడు, వాక్యం వింటున్నాడు తప్ప ఏం మార్పు లేదు ఆయనలో అన్నారంటే నువ్వు ఇంకా రెండు ప్రపంచాల్లోనే ఉన్నావు. ఇప్పుడు ఈ ప్రపంచాన్ని జయించే సమయం ఇది. ఈ లోకం అనే ప్రపంచాన్ని, ఈ పాప ప్రపంచాన్ని జయించి ఇంక ఈ ప్రపంచంలో ఉండకుండా పరసంబంధమైన ప్రపంచంలోకి వధువు కొనిపడే కాలం ఇదే. హల్లెలూయా. అందుకనే వధువు మొట్టమొదట ఈ లోకములో ఉంది. ఆమె పరిశుద్ధాత్మను పొందుకొని ఉంది. అదే సంచికరం అని బైబిల్ చెప్తుంది. విమోచన దినం వరకు కూడా ఆయన ఎప్పుడు వస్తాడా, ఎక్కిరమ్మని ఎప్పుడు పిలుస్తాడా, ఎప్పుడు వస్తాడా, ఎక్కిరమ్మని ఎప్పుడు పిలుస్తాడా అని మూలుగుతా ఉంది. నిజమైన వధువు ఇప్పుడు ఆయన వచ్చాడు. ఈ రెండు ప్రపంచాల్లో ఉన్న వధువు ఈ లోకాన్ని, లోకం అనే ప్రపంచాన్ని జయించడం అంటే దాని తట్టు చూడకుండా ఉండడమే జయించడం. దాని మీద లోక సంబంధం వాటి మీద మనసు పెట్టుకోకుండా ఉండడమే జయించడం. హల్లెలూయా, హల్లెలూయా. తట్టు చూడకుండా ఉండడమే జయించడం. నువ్వు వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్టు. నీ మనసు ఈ భూసంబంధం వాటి మీద కొంత, పరసంబంధం వాటి మీద కొంత ఉంటుందంటే నువ్వు జయించలా. అర్థమైందా నీకు? ఆ కయ్యూని ముఖం మారకపోతే నువ్వు జయించలా. సౌలు ముఖం కనుక మారకపోతే, ముఖం నాకు ఉందంటే నీ ముఖం నువ్వు మారలా. ఎవరి మీద ఏదో ఒకటి పెట్టుకొని ఏమండి ఎవరితో మాట్లాడకుండా ఉంటున్నావు అంటే నీ ఇంట్లో అందరితో మాట్లాడుతున్నావా? నీ అత్తతో, నీ మామతో, నీ భార్యతో, నీ భర్తతో, నీ పిల్లలతో, నీ మరదలతో, నీ అక్కతో, మీ చెల్లితో, అందరితో మందిరానికి ఎవరైతే వస్తున్నారో ఆ సహోదరుని అందరితో మాట్లాడుతున్నావా? ఏమండి కొంతమంది ఏం చేస్తున్నారు, భార్యతోనే మాట్లాడతారు, మిగతా సహోదరితో మాట్లాడరు. కొంతమంది ఏం చేయాలి, భర్తతోనే మాట్లాడతారు, మిగతా సహోదరితో మాట్లాడరు. కొంతమంది వాళ్ళ పిల్లల్ని ప్రేమిస్తారు, మిగతా సహోదరి పిల్లల్ని ప్రేమించరు. వాళ్ళ పిల్లలే సొంతం అనుకుంటారు. కాబట్టి పిల్లలు మీరు ఆలోచన చేయండి. వేరే ప్రపంచంలో అయినట్లయితే అందరూ కూడా ఏక మనసు, ఏక హృదయం కలిగి ఆ దేశానికి, ఆ పట్టణానికి సంబంధించిన వారుగా, ఆ రాజ్యానికి సంబంధించిన వారుగా ఇక ఒక ప్రపంచంలోనే జీవించేవారుగా. హల్లెలూయా. అందువల్ల ఇప్పుడు నీవు ఒక ప్రపంచానికి సంబంధించిన వ్యక్తిగా మారిపోయి అలాంటి వారు ఎత్తబడేది. అందుకని ఇప్పుడు ఎక్కిరమ్మనే స్వరము ద్వారా పరిశుద్ధాత్మ కలిగిన ప్రపంచం యొక్క వశంలోకి వెళ్ళిపోతున్నారు. ఇంక ఈ ప్రపంచాన్ని మరి అన్నాడు చూడవు. మోషే అంటాడు ఇప్పుడు చూస్తున్న ఐగుప్తుని మరి అన్నాడు నీవు చూడవు. ఇప్పుడు మోషే నువ్వు రెండు ప్రపంచాలు చూశావు. రెండు ప్రపంచాలు నువ్వు అంటే పరసంబంధమైన ప్రపంచాలు చూశావు, పరసంబంధమైన కార్యాలు చూశావు, పరసంబంధమైన వాక్యాన్ని విన్నావు, పరసంబంధమైనటువంటి అద్భుతాలు, పరసంబంధ సర్వశక్తి మీద చేయు అద్భుతాలు అన్నీ చూశావు. అలాగే ఐగుప్తులో ఫరో చేసే కార్యాలు ఇవన్నీ కూడా చూశావు.
రెండు ప్రపంచాల్లో ఉన్నాం. కానీ ఇప్పుడు ఈ ఐగుప్తు ప్రపంచానికి సంబంధించిన సైన్యాన్ని మరి ఎన్నడూ చూడమన్నాడు ఆయన మనిషి. ఇక ఒక ప్రపంచాన్ని చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. కానీ ఈ ఒక ప్రపంచాన్ని చూసే లోపే చాలా మంది అవిధేయులై విశ్వాసాన్ని కోల్పోయి మోషే మీద తిరగబడి చాలా మంది నశించిపోయారు. కానీ యెహోషువ కాలేబులు మాత్రమే ఆ ఒక ప్రపంచాన్ని చూశారు. హల్లెలూయా. కానాను దేశాన్ని వాళ్ళు చూశారు. కాబట్టి పిల్లారా ఆలోచన చేయండి. ఇప్పుడు మా జ్ఞానము కలిగిన వారు ఆయన వశంలో ఉండి ఆ మెస్సీ అనే పరసంబంధమైన భర్తను బట్టి, ఆ వాక్యమును బట్టి, ఎక్కడేమనే స్వరమును బట్టి ఆయన వధువు నడుస్తుంది. ఆమె వేకువ చొక్క యొక్క వశములో ఉంటుంది, అంటే మెస్సీ యొక్క వశములో ఉంటుంది. ఆ వశములో ఉండి ఎక్కిరమ్మనే మాటను బట్టి పెండ్లి కుమారు యొక్క వశములో ఉండి పెండ్లి కుమారు యొక్క బోరను బట్టి వనిని బట్టి ఆమె ఆయన వశములో ఉండి ఆమె ఎత్తబడుతున్నది ఆయన యొక్క వధువై. హల్లెలూయా. ఆ వధువు ఎత్తబడిన తర్వాత ఈ మధ్యము మొత్తులో ఉన్నటువంటి వారు అల్లరితో కూడిన ప్రపంచము నాశనం చేయబడుతుంది. అప్పుడు మధ్యాకాశం మరల భూమి మీదకి వచ్చేస్తాం. హల్లెలూయా. ఓ తల్ల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.